నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. సబ్బండ వర్గాల ఆత్మ గౌరవానికి మహిళా చైతన్యానికి చాకలి ఐలమ్మ ప్రతీక అని బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ అన్నారు. తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వీర వనిత అని కొనియాడారు. ఐలమ్మ తెలంగాణ ప్రజలందరికీ ఆదర్శమని, ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆమె విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముజీబుద్దీన్ మాట్లాడుతూ, భూమి కోసం, భుక్తి కోసం, బెట్టి చాకిరి విముక్తి కోసం సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయన్నారు. తెలంగాణ మట్టిలోనే పోరాట తత్వం ఉందని చెప్పడానికి ఐలమ్మ జీవితమే నిదర్శనమన్నారు. ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఈ కార్యక్రమంలో భారత నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా మనము కామారెడ్డి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారికి నివాళులు అర్పించడము మన తెలంగాణ పౌరులుగా మన బాధ్యత. ఎందుకంటే వారు తెలంగాణ సాయుధ పోరాటంలో 100 సంవత్సరాల క్రితమే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఇటువంటి పెద్దోళ్ళు, మహానుభావులు తెలంగాణ మీద కట్టుబడి ఉన్నోళ్ళు చేసిన ప్రతిఫలమే తర్వాత కాలంలో మన 1969లో కానీ, అదేవిధంగా 2001లో కేసీఆర్ గారు చేపట్టిన ఈ పోరాటం ద్వారా 14 సంవత్సరాలు మళ్ళీ తొలి దశలో వీళ్ళు పోరాడితే మలి దశలో కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నబట్టినది. కాబట్టి ఇటువంటి మహానుభావుల ఈ విగ్రహాన్ని కూడా గత టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఇక్కడ ఆవిష్కరించబడ్డది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఎంతో తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయకము. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా వారికి అఫీషియల్గా హాలిడే డిక్లేర్ చేసి సాయుధ పోరాటంలో పాల్గొన్న ఇటువంటి ఐలమ్మ ద్వారా స్ఫూర్తి పొందాలని కోరుతున్నాను. జై తెలంగాణ. ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాటం చేసి వారికి అండగా ఉంటామని చెప్పారు. కామారెడ్డి జిల్లా పల్వంచ మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ, ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతారన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట మార్చారని చెప్పారు. రైతులు, విద్యార్థులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాటం చేసి అండగా ఉంటామని చెప్పారు. పార్టీని విడిచిపోయినా పార్టీకి ద్రోహం చేసిన వారికి పక్కా చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మిన్కూరి రామరెడ్డి, పల్వంచ మండలంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
దేవాలయాల్లో చోరీలకు పాల్పడ్డ ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్టు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. వారి వద్ద నుంచి ఒక ఆటో, వెండి వస్తువులు, 5,000 నగదు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ముఠాలోని మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలు వెల్లడించారు. బెగనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడ్డ ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు పేర్కొన్నారు. 3 దొంగల ముఠాలో 2 అరెస్టు కాగా మరొకరు పరారులో ఉన్నట్లు చెప్పారు. 2 దొంగల వద్ద నుంచి 2 మొబైల్ ఫోన్లు, ఒక ఆటో, వెండి వస్తువులు, 5,000 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిపై బెగనూరు, రామాయంపేట, సదాశివ నగర్ తదితర పోలీస్ స్టేషన్లలో పలు చోరీ కేసులు ఉన్నాయని చెప్పారు. దొంగతనాల నివారణకు ఇండ్లు, వ్యాపార సంస్థలు, ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మధు మధు వీళ్ళు ఒక టీమ్ లాగా ఏర్పాటయ్యి ఈ ఐసోలేటెడ్ గా ఉన్న టెంపుల్స్ అండ్ హౌసెస్ ని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు దాన్ని నైట్ పూట థెఫ్ట్ చేయడం వీళ్ళకి అలవాటుది. మొదట్లో వీళ్ళు అందులో సత్యం మొదట్లో రిక్షా తోలేవాడు, తర్వాత ఆటో కొనుక్కొని ఆటో నడుపుతా ఉన్నాడు. డే అంతా కూడా వాళ్ళు రెక్కీ చేసుకొని ఎక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఐసోలేటెడ్ గా నైట్ ఎవరి గార్డు లేని టెంపుల్స్ లేకపోతే తాళాలున్న ఇల్లు టార్గెట్ చేసుకొని వాటిని నైట్ పూట వాళ్ళ అదర్ అసోసియేట్స్ తోటి పిలుచుకొని నైట్ అఫెన్స్ చేయడం వీళ్ళకి అలవాటు. 3 కలిసి చేసిన అఫెన్స్ ఉన్నాయి. సత్యం బయట ఉండి ఇంకొక 2 లోపల పంపించి చేసిన అఫెన్సెస్ కూడా ఉన్నాయి. సో మన దగ్గర ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకుంటే రామాయంపేటలో ఒకటి, సదాశివ నగర్లో ఒకటి, రామాయంపేటలో మరొకటి, బిక్నూరులో 3 కేసులు రిపోర్ట్ అయినాయి. ఇవి కాకుండా కూడా చాలా టెంపుల్స్ లో కూడా వీళ్ళు అటెంప్ట్ చేయడం జరిగింది. అక్కడ లోకల్ ఉన్న కుక్కలు మురగడంతో లేకపోతే ఎవరన్నా ఉలిక్కిపడి లేవడంతో వీళ్ళు డ్రైవ్ పెట్టుకొని అన్ని టెంపుల్స్ లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి లోకల్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ మోటివేట్ చేయడంతో అక్కడ వాళ్ళు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల వీళ్ళ థెఫ్ట్ మొత్తం కూడా రికార్డ్ అవడంతో వీళ్ళ దొంగతనం మొత్తం బయటపడింది. అండ్ దాని తర్వాత ఇది అఫెన్స్ రిపోర్ట్ అయిన తర్వాత వీళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాత వీళ్ళ ఎక్కడ ఉన్నారు, వీళ్ళ వేరే బోర్డ్స్ కనుక్కొని మొత్తం అంతా కూడా ఒక స్పెషల్ ఆపరేషన్ చేయడం తోటి వీళ్ళని వాళ్ళ పట్టుకోవడం జరిగింది. వీళ్ళని జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తా ఉన్నాము. ఈ ఎంటైర్ ఆపరేషన్ లో కూడా స్పెషల్ కేర్ తీసుకొని ఏఎస్పీ గారు అండ్ సిఐ ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న వస్తువులు కూడా వాళ్ళ దగ్గర వెండి సామాను అండ్ సుమారుగా కొంత క్యాష్ రికవరీ చేయడం జరిగింది. క్యాష్ 5,000 కూడా వీళ్ళ దగ్గర నుంచి మనం రికవరీ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు దొంగతనానికి వాడిన ఆటో కూడా మనము రికవరీ చేయడం జరిగింది. అండ్ మొబైల్ ఫోన్ కూడా రికవరీ చేయడం జరిగింది. అవన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేస్తా ఉన్నాము. సో అందరూ టెంపుల్ యాజమాన్యాలకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. టెంపుల్ అఫెన్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చాలా టెంపుల్స్ లో నైట్ పూట ఎవరు ఉండరు. సో సీసీ కెమెరా పెట్టుకుంటే మీరు నిరంతరంగా ఒక పోలీస్ వాడు మీ ఇంటి ముందు ఉన్నట్టే లెక్క. కాబట్టి మిగతా టెంపుల్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు టెంపుల్స్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి. అండ్ కొన్ని ఇళ్లలో కూడా ఎవరైతే వెల్ పీపుల్ ఉంటారో వాళ్ళకి వాళ్ళు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగల్ని పట్టించడంలో మాకు చాలా హెల్ప్ అవుతుంది. జాతీయ రహదారులపై దొంగతనాలు, దారిదోపులకు పాల్పడుతున్న 10 దొంగల ముఠాకు చెందిన 3 ప్రధాన నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. వీరు కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలో రహదారుల వెంబడి దాబా హోటళ్ల వద్ద నిలిపి ఉంచిన వాహనాలను టార్గెట్ చేసుకుని మరణాయుధాలతో దాడులు చేయడం, విలువైన వస్తువులు దోచుకోవడం చేస్తుంటారని చెప్పారు. ఇలాంటి వారి వల్ల సమాజానికి చెడు జరిగే అవకాశం ఉన్నందున వీరిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్పెషల్ డ్రైవ్ ద్వారా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా దొంగలించబడిన లేదా పోగొట్టుకున్న 157 మొబైల్ ఫోన్లని స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించడం జరిగిందని తెలిపారు. రికవరీ చేసిన మొబైల్ ఫోన్ల విలువ సుమారు 20 లక్షల రూపాయల వరకు ఉంటుందన్నారు. పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ వహిస్తే వ్యక్తిగత సామాజిక భద్రతకు భంగం కలుగుతుందని చెప్పారు. మొబైల్ పోయినా లేదా చోరీకి గురైన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, మొబైల్ ఫోన్ ని సిఐఆర్ అప్లికేషన్ ద్వారా వెతకడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 3862 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించడం జరిగిందని పేర్కొన్నారు. కమిషనరేట్ తర్వాత మన డిస్ట్రిక్ట్ టాప్ పొజిషన్ లో ఉంది మొబైల్ ఫోన్ రికవరీ. పబ్లిక్ ఏంటంటే మొబైల్ ఫోన్స్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. అండ్ అదే మొబైల్ ఫోన్స్ తక్కువ తీసుకోవద్దు. నోకియా ఫోన్ పోయినా కూడా మీరు దాన్ని ఇమీడియట్ గా మాకు రిపోర్ట్ చేయండి. లేదంటే అవి యాంటీ సోషల్ మీడియా దొంగలు యూస్ చేసేసి దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. సో ఈ మంత్ మన జిల్లాలో 3862 ఫోన్లు పోగొట్టుకున్న ఫోన్ రికవరీ చేయడం జరిగింది. సో ఈ రోజు మనం ఒక 150 ఫోన్లను రికవరీ చేసి వాళ్ళని పబ్లిక్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ పోర్టల్ ఆపరేషన్ విధి విధానాలు ఆల్రెడీ కూడా మనము ఒక పీపీటీ ప్రజెంటేషన్ లో పబ్లిక్ డొమైన్ లో పెట్టడం జరిగింది. మొబైల్ పోయిన వెంటనే కూడా ఇమ్మీడియట్ గా సిఆర్ పోర్టల్లో దాన్ని రిపోర్ట్ చేస్తే అది మాకు ట్రేసబిలిటీ రిపోర్ట్ గా వచ్చేస్తే ఇమ్మీడియట్ గా దాన్ని రికవరీ చేసే అవకాశం ఉంటుంది. మనం లేట్ చేసి ఏంటంటే ఆ మొబైల్ మన బార్డర్ దాటి పక్క దేశాలకు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఈ మొబైల్స్ చిన్న మొబైలే కదా అని ఎవరు కూడా వదిలిపెట్టవద్దు. ఈ చిన్న మొబైల్స్ దొంగతనం చేసిన మొబైల్స్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మొబైల్ చిన్నదైనా పెద్దదైనా మీ మొబైల్ మీ దగ్గర నుంచి దొంగతనమైనా పోగొట్టుకపోయినా కూడా ఇమ్మీడియట్ గా ఈ సిఆర్ పోర్టల్లో రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ 157 మొబైల్ ఫోన్స్ వర్త్ 25 lakhs మనము ఇవాళ రికవరీ చేయడం జరిగింది. మనము స్పెషల్ టీం మన జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాము ఈ సంవత్సరం మే నెలలో. అది ఏర్పాటు అయినప్పటి నుంచి సుమారు 938 మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా. అండ్ ఇంకా టీం వర్కౌట్ చేస్తూ ఉంది. ఇంకా కూడా కొన్ని మొబైల్ ఫోన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఐ కంగ్రాచులేట్ ఎంటైర్ టీమ్. ఈ ఎంటైర్ టీం కూడా చాలా ఎక్సలెంట్ వర్క్ చేస్తారు. ఒకసారి టీం అందరూ కూడా రండి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, మహిళా నేతలు పాల్గొంటున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి పాటలు పాడుకుంటూ తెలంగాణ సంస్కృతిని యావత్ ప్రపంచానికి మరోసారి చాటి చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ జూనియర్ కళాశాలలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, బాజిరెడ్డి గోవర్ధన్, పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబుద్దీన్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కేసీఆర్ పాలనలో బతుకమ్మకు ఎంతో విలువ ఉండేదన్నారు. మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవి కూడా లేవని చెప్పారు. ప్రభుత్వ పక్షాన వేడుకలు ఘనంగా నిర్వహించకపోవడం శోచనీయమన్నారు. పూర్వపు రోజులు మళ్లీ రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు జాజల సురేందర్, హనుమంత్ షిండే, నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
పార్టీ తరఫున బతుకమ్మ ఆడుతున్నారని వర్షం పడలేదు. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. దుర్గా నవరాత్రి ఉత్సవాలు అత్యంత నియమనిష్టల మధ్య కొనసాగుతున్నాయి. ఆలయాలు, మండపాల వద్ద ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అమ్మవారి కృపకు పాత్రలవుతున్నారు. కాగా 5వ రోజు స్కందమాత, పలుచోట్ల లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణంలోని పలు ఆలయాలు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన మండపాల వద్ద అమ్మవార్లకు కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని పెద్ద బజార్, JPN రోడ్, వీక్లీ మార్కెట్, రామ్ మందిర్ రోడ్డు, విద్యానగర్, జీవదాన్ చౌరస్తా తదితర ప్రాంతాలలో మండపాల వద్ద అమ్మవార్లకు వేద పండితుల ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. మండపాల వద్ద సాయంత్రం యువతి యువకులు దాండి ఆటలతో సంబరాలు జరుపుకుంటున్నారు. కాగా ఆలయాలు, వివిధ మండపాలలో కొలువుదీరిన అమ్మవారు 5వ రోజు స్కందమాత, పలుచోట్ల లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఇతర ఏ పదార్థాలైనా మీరు తీసుకొచ్చినవి అమ్మవారి ముందర మీరు నైవేద్యం పెట్టేటువంటి పదార్థాల మీద సమర్పయామి. సత్యం వర్తేన పరిశిక్షామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. జగన్నాథ్రే నమః. అవసరం అమృతాపిత నమసి. ఉత్తరాపోషణం సమర్పయపూరై నాగవల్లేతలయుతం.
वरप्रदां दीक्षितादेवी संसेव्यां श्री रेणुकांबां नमामि। స్థానిక కామారెడ్డి పట్టణాంతర్గత జాతీయ రహదారి శ్రీశిల్లా రోడ్లో గల కామారెడ్డి పట్టణంలో శ్రీ గీతా పారిశ్రామిక సహకార సంఘం కామారెడ్డి పట్టణ గౌడ సంఘం 1 కామారెడ్డి వారు నిర్వహిస్తున్న శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతినిత్యం అంగరంగ వైభవంగా సుభాసులందరి చేత గౌడ భక్తాదులందరి చేత ముత్తైదులందరి చేత సామూహిక గౌరీ కుంకుమార్చన కార్యక్రమాలు వివిధ అవతారాలలో దర్శనమిచ్చేటువంటి అమ్మవారికి శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా ఈరోజు పంచమ దినం అమ్మవారు శ్రీ లలితాదేవి అవతారంగా ఈరోజు అవతరిస్తారు. కొలిచిన వెంటనే కొంగు బంగారం ఇచ్చే మా అమ్మవారిని ప్రతి ఒక్కరు భక్తులు భక్తి శ్రద్ధలతో కొలుస్తూ నిత్య నూతనంగా అమ్మవారిని దర్శనానికి వస్తూ ప్రతి ఒక్కరూ అమ్మవారిని కొలుస్తారు. వాళ్ళ వంటల కాడికి లాడ కూడా తీయాలి. వంటల కాడ శివరాణి మాతవు నీవని నమ్మితి నమ్మా మధు ప్రేమ మాపై చూపి హారతి నీకిస్తూ శివరాణి ఇహలోక సౌఖ్యం ఇకనైనా లేదా పర సౌఖ్య వాంఛ ప్రయత్నించలేవా లేవా అంబా భవాని హరి నిలవేణి హారతి ఓ శివరాణి హారతి నానా దేవతలంతా అతిథులుగా నింగిని తాతే ఆది దంపతుల పరిణయము ఆది దంపతుల పరిణయము శ్రీచక్రరాజుల కాంతులలో బాలా త్రిపురాసి శివ देवताय नमः मात्याय नमः कुंकुम पूजांत करसे अमराय नमः ओम दिवासाय नमः ओम देवाय नमः अंबिकानाथाय नमः ओम नरसिंहाय नमः ओम भावित्याय नमः ओम मंगलाय नमः हिरण्याय नमः हरिण्याय नमः ओष्माय नमः सामुद्रिकाय नमः ओम विशुद्धस्वरूपाय नमः मंगलाय नमः चंद्राय नमः कृतिकाय नमः ओमे नमः सूर्ये नमः मित्राय नमः श्रीबुद्धाय नमः पुण्यदाय नमः ईश्वरे नमः त्रियादरूपिणे नमः त्रिपुराय नमः त्रिगुणाय सिद्धिकाय नमः वेदाय नमः शिवधारिणे नमः नीलधारिणे नमः चित्राय नमः चित्रमुखाय नमः महादेवाय नमः ओमकाय नमः चित्ररूपाय नमः इष्ठाय नमः इष्टेश्वराय नमः देवाय नमः ओम दत्ताय नमः अनंताय नमः ओम भगवते नमः ओम भगवाय नमः ओम भगवाय नमः ओम महादेवाय
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి పోచమ్మ గల్లి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన దుర్గా దేవ సమితి అమ్మవారి వద్ద శుక్రవారం కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కుంకుమ పూజకు కావాల్సిన సామగ్రిని మండపం నిర్వాహకులు సమకూర్చారు. పండితుల వేద మంత్రోచ్చారణ మధ్య కుంకుమ పూజలు కొనసాగాయి. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. देवताय नमः मात्याय नमः विद्याय नमः चंदनाय नमः सोहरं कुंकुमदेवनं कुंकुमदेवा ओम हरिते नमः ओम मंगलाय नमः महाबलाय नमः मंगलाय नमः महाबलाय विजयाय नमः ओम कुमारजय नमः ओम कनिकाय नमः ओम कार्तिकाय नमः सामुनिकाय नमः ओम भगालाय नमः मातृकाय नमः ज्वलन्ते नमः मलाय नमः अन्नपूर्णाय नमः अम्बाय नमः पाराय नमः బేర్కూర్ మండలంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పగలు రాత్రి అనే తేడా లేకుండా విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజలపై దాడి చేస్తున్నాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బేర్కూర్ మండలంలోని పలు గ్రామాలలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నారులను ఆడుకునేందుకు బయటకు పంపిద్దామంటేనే భయపడే పరిస్థితి ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రోడ్లపై వెళ్తున్న వారిని వెంబడిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయన్నారు. బరంగెడిగిలో 3, కిష్టాపూర్ గ్రామంలో 6 కుక్కల దాడిలో గాయపడ్డారు. రహదారుల వెంట గుంపులుగా వెళ్తున్న కుక్కల కారణంగా పిల్లలు, వృద్ధులు ఆందోళన చెందుతున్నారు. సమస్యను పరిష్కరించేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. నా పేరు లింగం, మాది బీర్పూర్ మండల్, కామారెడ్డి డిస్ట్రిక్ట్. నేను పొద్దున పక్కింట్లో నుంచి ఫ్రూట్స్ తేవడానికి వెళ్ళినప్పుడు కుక్క డైరెక్ట్ నా మీద అటాక్ చేసి కరవడం జరిగింది. అదే కుక్క పొద్దున బ్రష్ చేసుకునేటప్పుడు వేరే వాళ్ళకు కూడా కలిసిందంట మా ఊరిలో. దయచేసి ఈ కుక్కల మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి పట్టి గుంజుకపోయినా కూడా ఎవరు ఏం చేయలేని పరిస్థితి. మేము యూత్ కాబట్టి కనీసం దానికి అపోజిట్ గా అటాక్ చేసినాం కానీ కలిసింది. చిన్నపిల్లల, ముసలి వాళ్ళ పరిస్థితి దయచేసి ఆలోచించండి. వీటి మీద ఏదైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వరద బాధితులకు 10 లక్షల రూపాయల విలువైన 500 కిట్ల నిత్యావసర సరుకులు, బియ్యం సంచులను దోమకొండ, గట్టుముక్కల, రఘవపూర్ తాండా, ఉగ్రవాద తదితర ప్రాంతాల్లో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా గవర్నర్ డాక్టర్ మహేంద్ర కుమార్ రెడ్డి, గవర్నర్ అమర్నాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ అమర్నాథ్ అభ్యర్థన మేరకు లయన్స్ సభ్యుల ఆర్థిక సహకారంతో పంపిణీ చేయడం జరిగిందని కామారెడ్డి లయన్స్ క్లబ్ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ తెలిపారు. వరద బాధితులకు ఉదారంగా సాయం అందించిన 320A బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవల కామారెడ్డి ప్రాంతంలో కురిసిన వర్షాలకు అక్కడి హృదయ విదారక పరిస్థితులను చూసి చలించి ఇక్కడి ప్రాంత గవర్నర్ అమర్నాథ్ గారు నేను డిస్ట్రిక్ట్ 320A గవర్నర్ అయిన నన్ను వారు ఇక్కడ వరద సాయం చేయవలసిందిగా కోరిన పిమ్మట నేను మా జిల్లా సభ్యులతో చర్చించి ఇక్కడికి వరద సహాయం తీసుకొని రావడం జరిగింది. మేము దాదాపు 2000 వర్త్ గల 500 కిట్లను
ఈరోజు ఇక్కడ కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో పంచడం జరిగింది. అందులో గొట్టిముక్కల విలేజ్ ఒకటి, దోమకొండ, 2 కిలోల ఆట, 2 కిలోల రవ్వ, 2 టవల్స్, 2 బెడ్షీట్స్, ఒక ప్లేటు, ఒక గ్లాసు మరియు టూత్పేస్ట్, సబ్బులు, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. ఈ కిట్ అంతా కూడా ఈరోజు ఇక్కడి లోకల్ కామారెడ్డి లయన్స్ క్లబ్ వాళ్ళ సభ్యుల సహకారంతో ఇదంతా కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఇటీవల జరిగినటువంటి వరద బీభత్సం కారణంగా చాలా మంది పేదవారి కుటుంబాలు అతలాకుతలం కావడం జరిగింది. వారికి మా వంతు సహాయకం అందించాలనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ సహకారంతో మేము గత 15 రోజుల క్రితం ఒక 1000 మందికి సహాయ సహకారాలు అందించడం జరిగింది. అదే కాకుండా ఇంకా చాలా మంది ఇక్కడ బాధితులు ఉన్నారన్న ఉద్దేశంతో మా సోదర ఒక తాటిపై వచ్చి తామంతా కూడా తలా ఇంత వేసుకొని కంట్రిబ్యూట్ చేసుకొని దాదాపు 10 లక్షల విలువైనటువంటి నిత్యావసరాలను సమకూర్చి ఒక 500 కిట్లను చేసేసి ఏదైతే నిజంగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకించి గిరిజన ప్రాంతాల్లో పేదవారికి ఆ 500 మందిని గుర్తించేసి స్థానిక లయన్స్ క్లబ్ వారి సహకారంతో స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో వాటిని గుర్తించి వారికి అందరికీ కూడా ఈరోజు 6 గ్రామాల్లో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా 328 డిస్ట్రిక్ట్ హైదరాబాద్, మహబూబ్ నగర్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.